Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 223. మీరు మరీ మాట్లాడతారు పూజారి గారు. నా పెళ్ళాం నన్నే సరిగ్గా తలుచుకోదు. ఇంకా వేరే వాళ్ళనేం తలుచుకుంటుంది? దానికి నేనుండగా వేరే వాళ్ళు గుర్తు రారు, నేను గుర్తు రానివ్వను అని కరుణ చెప్పేసరికి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, అలాగే పాపం ఇంక వెళ్ళండి. నేను చెప్పిన విషయాలు మాత్రం మర్చిపోవద్దమ్మా అని చెప్పారు పూజారి గారు. అందరూ గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరితే కర్ణ తన పక్కకి రాబోతుంటే, లేదు దూరం. పూజారి గారు చెప్పారు కదా, అమ్మవారి పూజ నిష్టగా ఉండాలని చెంపలు వేసుకుంటూ చెప్పడంతో రేపు ఉదయం సంగతి ఆయన చెప్పింది. ఇప్పుడు నాతో మాట్లాడొద్దని ఆయన ఏం చెప్పలేదు అని కోపంగా అడిగేసరికి, అయినా సరే నేను ఇప్పటి నుంచే నిష్టగా ఉంటాను. మళ్ళీ రేపు ఉదయానికి మర్చిపోతే సమస్య అయిపోతుంది అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడికే, నేను నీతోనే ఉంటాను అనగానే పాపం అందరూ కర్ణ వైపు జాలిగా చూశారు. కుదరదు అంటున్నాను కదా అని చెప్పి, అక్క, వీక్ష మీరు కూడా బావగారికి ఒక పూట డిస్టెన్స్ మెయింటైన్ చేశారంటే, ఆయనకి వాళ్ళు తోడుగా ఉంటారు, నాకు మీరు తోడుగా ఉంటారు అనగానే, సరేలే అలాగే అని దీక్షిత, వీక్ష ఇద్దరూ చెప్పడంతో, బ్రో ఇదెక్కడి గోల? దక్ష అంటే పూజ చేస్తుంది కాబట్టి, స్నానం ఆచరించాలి కాబట్టి నిష్టగా ఉండాలి అనుకో. తన కోసం మా వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతుందా అని విరాజ్ వాపోయేసరికి, పెళ్ళయి సంవత్సరమై ఒక పాప కూడా పుట్టిన నువ్వే అంత ఫీలయితే నేనెంత ఫీలవ్వాలి అని కర్ణ వెటకారంగా చెప్పి విసురుగా వెళ్ళిపోవడంతో బామ్మ, తాతగారు, శాంభవి, మోహన్ రామ, అభినవ్ రామ, లక్ష్మి, సుందరి, రాజశేఖర్, ఇందిర, నారాయణన్, నవీన్, సంగవి నవ్వుకున్నారు. ఒరేయ్ మనవడా! నువ్విప్పుడే ఇంత ఫీలవుతున్నావు. మరొక నెల రోజుల తర్వాత నీ పెళ్ళాం నెల రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తావురా? అని బామ్మ మనవడిని అడిగేసరికి, అదేంటి? అదింక నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళదు. మళ్ళీ నెల రోజులు వదిలేసి పోతుంది అంటావేంటి? అన్నాడు కోపంగా. దాంతో బామ్మ కోపంగా మనవడి తల మీద ఒకటి వేసి, ఒరేయ్ పిచ్చి వెధవా! వదిలేసి వెళ్ళిపోవడం అంటే అలా సంవత్సరం వదిలేసి వెళ్ళిపోయినట్టు కాదు. పెళ్ళైన జంట ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి. అంటే తను వాళ్ళ పుట్టింట్లో, నువ్వు నీ పుట్టింట్లో. మీ అమ్మ, వాళ్ళమ్మ బ్రతికే ఉన్నారు కాబట్టి కోడలి మొహం అత్త, అల్లుడి మొహం అత్త చూడకూడదు. అందుకే అమ్మాయిని నెల రోజులు అమ్మగారింట్లో దించుతారు. ఆషాఢ మాసంలో. ఇంకా నీ దరిద్రం నెత్తికెక్కి ఉంటే ఆషాఢ మాసం, అధిక మాసం వచ్చిందంటే 2 నెలలుంటుంది అనగానే, నానమ్మ అసలు ఈ ఆచారాలు కనిపెట్టిందెవరు? అనగానే, పెద్దలు అని అంది ఆవిడ. నాకు తెలిసి వాళ్ళెవరు వాళ్ళ భార్యలని, వాళ్ళ లవర్స్‌ని ప్రేమించలేదనుకుంటా. అందుకే ఇలాంటి పనికిమాలిన ఆచారాలను పెట్టి నాలాంటి వాళ్ళని విసిగిస్తున్నారు అని కరుణ అసహనంగా చెప్పేసరికి, అలా కాదురా! ఇదంతా ప్రేమతో పెట్టినవే. ప్రేమ పెరియడానికి పెట్టినవే అనగానే, ప్రేమించుకుంటున్న 2 హృదయాలని నెల రోజుల పాటు దూరంగా పెట్టి, ప్రేమించే వాళ్ళని ప్రేమ పెంచడానికి అని చెప్పడం ఫూలిష్‌గా ఉంది అన్నాడు. నీకు వాళ్ళు పెట్టిన ఆచారం వెనుక ఉన్న పరమార్థం అర్థం కావడం లేదురా. ఒక మాట చెప్పు, ఇప్పుడు దక్ష నెల రోజులు వాళ్ళ పుట్టింట్లో ఉంటే నీకొచ్చిన సమస్య ఏంటి అనగాని, అదేంటి అలా అంటావు? అదంటే నాకు పిచ్చి. దాన్ని చూడకుండా నెల రోజులు ఎలా ఉండాలి నేను? నాకు పిచ్చెక్కిపోతుంది. నేను దాన్ని వదిలేసి ఉండలేను. అదెప్పుడు నా కళ్ళెదురుగానే ఉండాలి. దగ్గరుండి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తినిపించాలి. లంచ్ బాక్స్ కట్టివ్వాలి. నాతో పాటు సినిమాలకి, షికార్లకి రావాలి అని అన్నాడు. అందుకే ఆషాఢ మాసం అనేది పెట్టారు అనగానే, మళ్ళీ అలాగే అంటావు అనగానే, అవునురా! ఇప్పుడది నెల రోజులు దూరంగా ఉందనుకో, ఆ నెల రోజుల్లో దాని మీద నీకింకా పెచ్చు పెరుగుతుంది. ఇంకా ఆషాఢ మాసం అయిపోగానే వాళ్ళ పుట్టింటికి ఎప్పుడు పంపకూడదనుకుంటా. అనగానే, ఆషాఢ మాసం అయిపోయాక కాదు, ఇప్పుడే పంపకూడదు అనుకుంటున్నాను అనగానే, అందుకే ఈ భావం భర్తల మనసుల్లో పెరగడానికి భార్యలని దూరంగా ఉంచుతారు. వాళ్ళ మధ్య ప్రేమ పెరిగితే విడాకులనేవి ఉండవు అంది ఆవిడ.
కర్ణ వాళ్ళ నానమ్మ మాటల గురించి ఆలోచిస్తూ, అయితే మాత్రం ఇంత శాడిస్ట్ లాగా ఎవరైనా ఇలాంటి ఆచారాలను పెడతారా అనగానే, తప్పురా అలా మాట్లాడకూడదు. అనగానే, ఏంటి నానమ్మ మాట్లాడకూడదు? ఒకవేళ వీళ్ళు విడిపోతారేమో, కలిసి ఉండరేమో అనిపించే జంటలకి అయితే ఇలాంటి పరీక్షలు పెట్టాలి గానీ, పెళ్ళామంటే పిచ్చి ప్రేమ ఉన్నవాడికి ఇలా చేస్తే ఇంకా కోపమొస్తుంది గదా! అనగానే, ఒరేయ్! చదువుకున్నావు గానీ, నీ పెళ్ళాం పిచ్చిలో పడి నువ్వు కొన్ని లాజిక్‌లు మర్చిపోతున్నావు అని అంది నానమ్మ. ఆవిడ మాటల్ని విరాజ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటే తాతగారు మనవళ్ళకి జ్ఞానబోధ చేస్తున్న భార్య మాటలను వింటున్నాడు. శాంభవి, మోహన్ రామ, ఇందిర, నారాయణ, నవీన్ సంఘవి కూడా బామ్మగారు చెప్పే మాటల్ని ఇంట్రెస్టింగ్‌గా వింటుంటే దక్ష మాత్రం దీక్షితని, వీక్షని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు విడిపోతారేమో, కలిసి ఉండరేమో అనుకునే జంటలకి కావాల్సింది ఎడబాటు. వాళ్ళు దూరంగా ఉండాలని అనుకుంటారు. భర్తంటే భార్యకిష్టం లేకపోయినా, భార్య అంటే భర్తకిష్టం లేకపోయినా, ఇలాంటి ఆషాఢ మాసాల పేరుతో దూరంగా పంపిస్తే దరిద్రం వదిలిపోయిందనుకుంటారే గాని, వాళ్ళ మధ్య ప్రేమ ఎలా బిల్డ్ అవుతుంది? ప్రేమ ఉన్నప్పుడే కదా ప్రేమిస్తున్న మనసులని దూరం చేసి ఎప్పటికీ విడిపోకూడదు అన్న ఆలోచన కలిగించాలి. బంగారం వేడి మీద ఉన్నప్పుడే కరుగుతుంది అని మా అమ్మగారు చెప్పడంతో, "నువ్వు చెప్పిన లాజిక్ నాకు అర్థం కాలేదు" అని అడిగాడు. సరే. నీకొక ఉదాహరణ చెప్తాను. దక్ష సంవత్సరం ఎవరో ఏదో చెప్పిన మాటకి నీకు దూరంగా వెళ్ళిపోయింది. అవునా? అనగానే, అవును. ఇప్పుడదంతా గుర్తు చేయకు. నాకు పిచ్చి లేస్తుంది అని కర్ణ చెప్పడంతో, విను. నీకు అర్థం కావాలంటే నేను చెప్పేది నువ్వు వినాలి. ఆ టైంలో నువ్వు దాని మీద బాగా కోపంగా ఉన్నావు. దానికోసం ఏడ్చావు. దానికోసం డిప్రెస్ అయిపోయావు. అది వేరే విషయం కానీ, ఆ టైంలో అది తిరిగి వచ్చినా సరే, నువ్వు దాన్ని నీ ఇంట్లో పెట్టుకోలేదు. నీ దగ్గర పెట్టుకోలేదు. ఎందుకంటే అదంటే నీకు కోపంగా ఉంది. అది ఆ టైంలో దూరంగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోమని కూడా ఆఫర్ ఇచ్చావు. ఎందుకు అని అడిగేసరికి, అది నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్న కోపంతో అనగానే, కదా! కోపంగా ఉండాలి. కాబట్టి ఇంక నువ్వున్నా లేకపోయినా నాకెలాంటి తేడా ఉండదు అని దానికి అర్థం కావడానికి సంవత్సరం నుంచి ఎలాగో దూరంగా ఉన్నావు కాబట్టి నీకు పెద్ద తేడా ఉండలేదు. కాబట్టి దూరంగా వెళ్ళిపొమ్మని చెప్పావు. అదే ఇప్పుడు ఆషాఢ మాసం గురించి చెప్తుంటే నీకు కోపమొస్తుంది. ఎందుకంటే, మీ ఇద్దరి మధ్య అన్ని సమస్యలు తీరిపోయాయి. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ తప్ప ఇంకా ఏదీ లేదు కాబట్టి అనగానే వాళ్ళ నానమ్మ వైపు చూశాడు. అక్కడ ఇక్కడ ఉన్నది నువ్వే. అక్కడ ఇక్కడ ఉన్నది కూడా దక్ష మాత్రమే. కానీ 2 సందర్భాలలో 2 డిఫరెంట్ మాటలు చెబుతున్నావు. ఎందుకు? అప్పుడు నీకు దాని మీద కోపం ఉంది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకెప్పటికి నీ జీవితంలోకి రానివ్వకూడదు అన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి. వెళ్ళిపొమ్మని చెప్పావు. కానీ ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి. అది నీ దగ్గరకొచ్చింది. ఇంకా అన్నిటికి మించి మీ ఇద్దరు భార్యాభర్తలు. తాళి అనే లైసెన్స్ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలని అనుకోవడం లేదు. కాబట్టి ఆషాఢ మాసం గురించి చెప్పగానే నీకు కోపమొస్తుంది. ఒకే మనిషివి 2 సందర్భాల్లో 2 మాటలు ఎందుకు చెప్పావు? అప్పుడు నీ మనసులో ఉన్న ఫీలింగ్ వేరు. అక్కడ కోపం ఉంది. ఇక్కడ ప్రేమ ఉంది. అందుకే ఆషాఢ మాసం అనేది పెట్టారు అని చెప్పింది బామ్మ. ఇప్పుడు విరాట్, దీక్షిత కూడా ఉదాహరణగా ఉన్నారు మన ముందు. వాడికిదంటే పిచ్చి, దానికి వీడంటే పిచ్చి. ఇద్దరూ ఒకరినొకరు వదిలేసి ఉండరు. నిజానికి వాళ్ళకి ఆషాఢ మాసం అనేది కూడా లేదు. అదృష్టవంతులు. ఫ్యామిలీ లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి దీక్షిత వాడికి కావాలని దూరం దూరంగా వెళ్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది కాబట్టి. అదే మామూలు టైంలో వెళ్ళమంటే వెళ్తుందా? అసలు వాడు తిన్నాడో లేదో, స్నానం చేశాడో లేదో లాంటి విషయాలు చూసుకోకుండా ఉంటుందా? ఎప్పుడూ దాని ధ్యాస మొత్తం వాడి మీదే ఉంటుంది. కోపం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం. ప్రేమ ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం. నువ్వు చెప్పేది కూడా అలాగే. విడిపోతారేమో అనిపించే జంటల మధ్య కోపం మాత్రమే ఉంటుంది. వాళ్ళని దూరంగా పెడితే ఇంకా దూరంగానే ఉంటారు. అందుకే కోర్టులు వాళ్ళని దగ్గరగా ఉంచడానికి 6 నెలల, సంవత్సరం టైం పెడుతుంది అని చెప్పింది బామ్మ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.